హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే మా పాపకైతే హాస్పిటల్లో అయితే ఓపీ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. సో చూపించాలన్నమాట, ఏంటిది ఏమైంది అసలు ఎందుకు అనేది అయితే వీడియో మధ్యలో చెప్తాను, మీరైతే చూస్తూ ఉండండి. అండ్ హాస్పిటల్కి వెళ్తున్నా అంటున్నావు, కొంచెం రెడీ అవ్వచ్చు అని అంటారేమో, వెళ్ళేది హాస్పిటల్కి. అందులోటి నాకు రెడీ అవ్వడం కూడా అంత ఇష్టమే ఉండదు, నార్మల్గా ఉండడమే ఇష్టం అనమాట. ఎక్కువ హెవీగా అయితే రెడీ కాబుద్ది కాదు. సో ఇటు సైడ్ ఏమో మా హస్బెండ్ హాస్పిటల్ ఉంటుంది. ఆల్రెడీ మేము ఈ హాస్పిటల్కి వెళ్ళినాము, వేరే డాక్టర్ అనుకున్నాం, కానీ కాకపోతే ఆయన అందుబాటులో లేడు. సో మేమైతే వేరే ఈ డాక్టర్ దగ్గరికే వెళ్తున్నాము. ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళాము, మళ్ళీ అప్పుడు ఒకసారి వ్యాక్సిన్ వేయించామని చెప్పి వీడియో పెట్టాను కదా, ఆ హాస్పిటల్కి అనమాట వెళ్ళేది. మా హస్బెండ్ ఒకప్పుడు ఇక్కడ ప్లేస్ కొందామని అయితే అనుకున్నాడంట, బట్ కొనలేకపోయిండు, ఎందుకో తెలియదు అనమాట. ఇప్పుడైతే మస్తు రేట్ పెరిగిపోయింది దానికి, ఇప్పుడు బాధపడుతున్నాడు, అప్పుడు కొనుంటే బాగుండు అని. సిటీ కూడా మస్తు డెవలప్ అయిపోతుంది ఇంకా ఇంకా. అయితే మేము మెయిన్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇవి అండి, స్కిన్కి మొత్తం ఎలర్జీ లెక్క అయిపోతున్నాయి మా పాపకి, మొత్తం చాలా వచ్చినాయి, ఫేస్కి కూడా, కాళ్ళకి చేతులకి బాగా వచ్చినాయి. సో ఇంటి దగ్గరే వచ్చినాయి, హాస్పిటల్ చూపిస్తే నార్మల్గా ఇట్లా బర్ల కార్డు ఉండడం వల్ల వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా క్రీమ్స్ కూడా ఇచ్చారు, అవి యూజ్ చేస్తున్నాము, తగ్గినట్టు తగ్గుతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉన్నాయి, పాత అయిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి అట్లా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సరేలే అని చెప్పేసి ఇంకా సిటీకి అయితే వచ్చేసినాము. సిటీకి వచ్చిన 2 డేస్కి కూడా అవి అట్లనే ఉన్నాయి, తగ్గట్లేదు. పాపం బాగా గోకుతుంది అనమాట మా పాప, బాగా ఇబ్బంది పడుతుంది. సో ఎందుకో ఏంటో అని చెప్పేసి ఇంకా మేమైతే తీసుకెళ్ళాము, వాళ్ళు చూస్తారు కదా, స్కిన్ డాక్టర్కే చూపిద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే పిల్లగాళ్ళు ఆడుకునేవి కూడా ఉన్నాయి, ఇది పిల్లలకి అండ్ ఉమెన్కి అందరికీ అనమాట ఈ హాస్పిటల్ అనేది. ఇంకా ఇక్కడికి వచ్చినాక చూడాలి మా పాపని, అసలు మామూలు ఎనర్జీ లేదు, అసలు ఒక్క కాడు ఉండట్లేదు. డాక్టర్ ఒక 5 మినిట్స్ ఏమో చూసిండు అంతే, ఇంకా అటు ఇటు మొత్తం తిరుగుతుంది, అన్నిట్లకు తిరుగుతుంది, అన్ని దగ్గరికి పోతుంది, అంత తిరుగుతున్నది, కానీ ఆ డాక్టర్ ఉన్న రూమ్కి మాత్రం రావట్లేదు. మొత్తం హాస్పిటల్ అంతా నాదే అన్నట్టు చేస్తున్నది. అస్సలే వినట్లే మాట, ఎత్తుకున్నా కూడా సరే దింపుకొని పోతుంది, మనిషిని ఇట్లా నెట్టేసిపోతుంది అనమాట. ఎంత హడావిడి చేసిందంటే నా వల్ల, మా హస్బెండ్ వల్ల కూడా కాలేదు పాపను పట్టుకోవడం. చూసిన వాళ్ళందరి దగ్గర కురుకుతుంది, వాళ్ళని అన్ని గుంజుతుంది. ఇంకా హాస్పిటల్లో ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్, అవి కూడా గుంజేస్తుంది. ఇట్లా కాదని చెప్పేసి ప్లే ఏరియా ఉంది కదా, సో అక్కడ దాంట్లో దింపేసిన. ఆడుకునేది ఆడుకోవచ్చు కదా, అక్కడ ఒక బాబు ఉంటే ఆ బాబుని కూడా గిల్లుతుంది. ఈ మధ్య అయితే రౌడీ లెక్క చేస్తుంది, ఎదురుంగా ఏ బాబన్న పాపన్న ఉంటే వాళ్ళని కొడుతుంది, అసలుకి వాళ్ళతో ఆడుకోవట్లేదు. ఇంకా చిన్నపిల్లలంటే కామన్ అంట ఇట్లా. కొద్దిసేపు ఈ ఆట అయితే ఆడిపించేసిన, ఈ చైర్ లెక్కుంది, భయపడ్డది, ఇక ఆడట్లేదు. ఇక తర్వాత బ్యాగ్ చూసింది, ఇక బ్యాగ్ వేసుకొని నేను పోతా అని అన్నట్టుగా చేస్తుంది అనమాట. బ్యాగ్ గుంజుకుంటే ఏడుస్తుంది, ఆ బ్యాగ్ ఏమో మొత్తం హాస్పిటల్కి ఇట్లా తీసుకెళ్తుంది. అసలు మొత్తం కొద్దిసేపు అవతలకు చూసింది, ఇటు ఆడింది అటు ఆడింది. ఇంకా అక్కడ వాళ్ళ నాన్న అక్కడి నుంచి పిలుస్తుంది ఫార్మసీ నుంచి, సో అక్కడికి వెళ్ళింది. తర్వాత అక్కడ కొద్దిసేపు ఆడింది. ఇక మమ్మల్ని చూసింది, కొత్త వాళ్ళని ఎతుకుతూ ఉందనమాట, కొత్త వాళ్ళ దగ్గరికి పోతూ ఉంది. ఇక్కడ మా అమ్మ లెక్కనే ఉందనమాట ఫోన్ అయితే, ఇట్లా పౌచ్ ఉంది కదా, ఫోన్ పౌచ్, ఆమె ఫోన్ మాట్లాడుతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నగా ఆమె మీద కూర్చొని ఆ ఫోన్ గుంజుకొని వెళ్తూనే ఉంది. ఆ ఆంటీ మంచి ఆమె అయింది కాబట్టి సరిపోయింది, ఇంకొకరైతే ఎట్లా రియాక్ట్ అవ్వో నాకైతే అర్థమే కావట్లే. అది చూడండి, ఫోన్ తీసుకొని ఇంక పోతూనే ఉంది, పాపం లైన్లో ఉన్న వాళ్ళు ఫోన్ అయితే కట్ చేసేసారు. తర్వాత మళ్ళీ ఇంకొకరు ఫోన్ తీసుకొని అట్లనే చేసింది. ఆ పౌచ్ని చూసి అయితే అట్లా చేస్తుంది అనమాట, అస్సలే ఆగట్లే, అల్లరి చేస్తుంది, అల్లరి పిల్ల. ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంక ఇట్లా అంటే ఇట్లా టేబుల్ లెక్కుండింది, దాని మీద కూర్చోబెట్టిన. కొద్దిసేపు అవేమో చదువుతున్నట్టుగా చేసింది, ఫైల్ చూసింది. తర్వాత మళ్ళీ దింపిన దాకా ఏడ్చింది, దింపిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ అట్లనే రిపీట్ చేస్తూనే ఉంది. ఈసారి అక్క ఫోన్ తీసుకుంది, ఈ అక్క ఫోన్ మీద కూర్చోబెట్టుకుంది మంచిగా. ఇంకా ఫోన్ తీసుకోగానే ఇక పోతూనే ఉంది, ఫోన్ తీసుకొని ఎక్కడ కింద పడేసిద్దో అని నా భయం, ఎందుకంటే నా ఫోన్ తీసుకొని అట్లనే హలో అని చెప్పి ఆడ ఎత్తేస్తుంది, అందుకనే మంది కాదు కదా అది, అందుకనే ఆ భయం అనమాట. ఇక అట్లనే కాంచి తీసుకొని అంటే మా ఆంటీకి అయితే ఇచ్చేసిన అక్కకి. సో మళ్ళీ ఇంకా ఈ ఆంటీ ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ పోయింది. ఇంకా ఈ ఆంటీ అయితే లేదు, ఫోన్ లేదు, పోయింది అని చెప్పండి అని చెప్పిన. సో అట్లనే చెప్పిందనమాట, అక్కడి నుంచి పోయింది. మళ్ళీ ఇక్కడ ఒక పిల్లగాడు ఉన్నాడు, ఈ పిల్లగాడి దగ్గర పోయింది. ఆ అబ్బాయి కూడా పొసెసివ్ ఎక్కువ, చిన్నపిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా, జెలస్. సో వాళ్ళ అమ్మ చెప్పుల మీద కాలు పెడితే ఇంకా తీసేసుకున్నాడు. తర్వాత ఇది ఏం చేసింది, ఆ పిల్లగాడు చేయి తీసేస్తుంది, చైర్ మీద ఉన్న చేయి తీసేస్తుంది. తర్వాత ఆ అబ్బాయి చెప్పుల మీద కాలు పెట్టింది. ఎందుకో ఇంకా ఆ పిల్లగాడు బాగా ఏడ్చేసిండు, రౌడీ అవుతుంది మా పాప అయితే అసలు.
ఏమన్నా తీసుకుంటే ఏమన్నా అన్నీ దాచుకుంటున్నాడు ఆ అబ్బాయి అయితే. కొద్దిసేపు అక్కడ అట్లా అబ్జర్వ్ చేసేసి వచ్చేసిందనమాట. ఇట్లా అక్కడ హాస్పిటల్ మొత్తం గందరగోళం చేసేసింది, అందరూని గెలికొచ్చిందనమాట మాటలు. ఇక కొద్దిసేపు సైలెంట్గా ఉండి మాట్లాడి అంతటా ఆమె ఏదేదో చెప్పుకుంది. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర పోయింది చిన్నగా. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర పోయి వాళ్ళ నాన్న కాకపడుతుంది దేనికో మరి, పోదాంపానో లేకపోతే ఎట్లా నెట్టేస్తూ ఉంది. ఇంకా చిన్నగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాము. డాక్టర్ కూడా మస్తు యాక్టివ్గా ఉంది, అసలు ఏమైందని తీసుకొచ్చారు అన్నట్టుగా ఉన్నారనమాట. అసలు మస్తు యాక్టివ్గా ఉంది. నేనేమో వెయిట్ గెయిన్ కావట్లేదు సార్ అంటే, వెయిట్ ఎందుకమ్మా, చూడు పిల్ల ఎంత హుషారుగా ఉంది, అసలు ఎంత మంచిగా ఉంది, ఇట్లా ఉండరు ఎవరైనా సరే అని అయితే అన్నారనమాట. తర్వాత డాక్టర్ని నార్మల్గా చెకప్ చేపిద్దామని అనుకుంటే వేరే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు. బిల్ అయితే ఇంత అయింది, ఒక మెడిసిన్, ఒక సిరప్ అండ్ ఆయింట్మెంట్ ఒకటి, లోషన్ ఒకటి, సబ్బు ఒకటి, ఇవే అనమాట. ఇవైతే రాసేసారు స్కిన్కి. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని కొద్దిసేపు అవి ఇవి చూపించిండు. తర్వాత పాలైతే ఇచ్చేసిన. అంటే ఇవి హైదరాబాద్లో కొన్నామన్నమాట, మంచి పాలని అయితే అనుకుంటున్నాము. సో మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మిల్క్ టెస్ట్ అయితే చేయాలి, హోమ్లోనే చేసుకోవచ్చు, ఇంట్లోనే మిల్క్ టెస్ట్ ఎట్లా చేయాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను, చూసేయండి. అండ్ అవి మంచివి కావాలని మనమే ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ బోర్డు ఉంటే అందులో పోయి బొక్క పెడుతుంది, బొక్కలు ఏలు పెడుతుంది, మొత్తం భాగమాగం చేసేస్తుంది. ఇంకా డాక్టర్ని కూడా కన్సల్ట్ అయినాము. బేబీ అయితే వెయిట్ గురించి ఆలోచించకు, మంచిగా అయితే ఆడుకుంటుంది, అది చూసుకోవాలి. వెయిట్ తక్కువ ఉండి ఇంకా ఆడుకోవట్లేదు, డల్గా ఉంటున్నారు, చిన్నదానికి కూడా రియాక్ట్ అవ్వట్లే, బాగా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే అప్పుడు నువ్వు బాధపడాలి. చూడు అసలు ఎంత యాక్టివ్గా ఉంది, హాస్పిటల్ మొత్తం గందరగోళం చేసేస్తుంది అని అయితే అన్నాడనమాట. సో మేము కూడా అంత ఏం లేదు, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ప్లే గ్రౌండ్లోకి అయితే తీసుకొని వచ్చేసిండు. ఇంకా మొత్తం అయితే ఇద్దరు మంచిగా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఆమె ఇక బయట నడుస్తున్నట్టు దిగుతుంది మీద నుంచి. కొద్దిసేపు అట్లయితే నడిపించినాము. ఏమో మరి ఏం చేసుకుంటుందో, ఏమేమి మాట్లాడుకుంటుందో, ఆమె మాట్లాడుకుంటుందో ఎవరికి అర్థం కాదు. ఇంకా మా హస్బెండ్ ఏం కారు తీస్తా అని చెప్పేసి వెళ్ళిండు. ఇంకా మేమైతే కారు అయితే ఎక్కినాం. ఇక్కడ చెట్లలా పోతుంది, మట్టి మళ్ళీ ఎక్కడ మొత్తం నోట్లు పెట్టుకుంటుందేమోనని. కారు ఎక్కుతుందంట, ఎక్కడం రాదు కానీ ఎక్కుతా ఉంటుంది. ఇక ఎక్కిచ్చేసిన. మా ఆయనేమో కారు అద్దం తుడుస్తున్నాం, మొత్తం వాటర్ చినుకులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట, వాటర్ మొత్తం ఉన్నాయి. సో వాటిని అన్నిటిని అయితే క్లీన్ చేసేస్తుంది కొన్ని వాటర్గా పెట్టి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. మా పాపకైతే చూపించేసినాము. ఒకవేళ మీ పిల్లలు కూడా ఇట్లనే బాధపడుతుంటే వాళ్ళు చిదర పెడుతుంది, తట్టుకోలేవరు, కాబట్టి ఖచ్చితంగా ఒకసారి స్కిన్ డాక్టర్కే చూపించండి. బాయ్ బాయ్.